హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. నిన్న యష్మి మాట్లాడిన ఒక లైవ్ వీడియో గురించి అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది. అందులో వీళ్ళు టార్గెటెడ్గానే చేశారు అనడానికి కూడా వాళ్ళు మాట్లాడిన మాటల్లో చాలా లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. అండ్ వాళ్ళు కళ్యాణ్ పడాలకి సపోర్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే తనుజ గెలవద్దు అంటే ఆల్టర్నేట్గా విన్ అయ్యే ఆప్షన్ ఎవరికైనా ఉంది అంటే కళ్యాణ్కి ఉంది నెక్స్ట్. సో కళ్యాణ్ ఆర్ తనుజానే టాప్ 1 టాప్ 2లో ఉన్నారు కాబట్టి తనుజ వద్దనుకున్నప్పుడు ఆల్టర్నేట్గా ఇంకొక ఆప్షన్ వెతుకోవాల్సింది కళ్యాణే. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం చేశారు, సో మనం కళ్యాణ్ సైడ్ వెళ్ళిపోదాం, మనకి ఒక సాఫ్ట్ కార్నర్ వస్తుంది, కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నామని మనం కూడా ఒక సింపతి గెయిన్ చేయొచ్చు అన్నట్టు వీళ్ళు ఇట్లా అనుకొని వాళ్ళ లైవ్లో కళ్యాణ్ పడాలకి మేము సపోర్ట్ చేస్తున్నామని మాట్లాడడం జరిగింది. అందులో వీళ్ళు నేను తనుజ గురించి మాట్లాడలేదు అది ఇది అని చెప్పుకున్నారు తప్ప వీళ్ళు తనుజ గురించి మాట్లాడిరు, అందులో పిఆర్లను తిట్టిరు. అండ్ ఇంకోటి వస్తే జనాలు కామెంట్స్ చేస్తున్న వాళ్ళని కూడా వాళ్ళ నోటికి వచ్చిన బుద్ధులు తిడుతూ వచ్చిరనమాట. నేను చూసుకుంటే వీళ్ళందరివి కూడా ఏవీస్ అనేవి ప్లే చేయడం అయితే జరిగింది. ఇందులో వచ్చేసి కళ్యాణ్ అండ్ తనుజ, ఇంకోటి డెమోన్ పవన్, వీళ్ళ ఏవీలైతే లిటరలీ చూస్తుంటేనే కొన్ని మూమెంట్స్లల్లో నాకు కళ్యాణ్ అండ్ తనుజ ఏవీస్ చూస్తున్నప్పుడు టీయర్స్ వచ్చేసినాయి. అంత బ్యూటిఫుల్ బాండింగ్గా కూడా అనిపించినాయి. అండ్ డెమోన్ పవన్, అండ్ ఇందులో ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడుకుంటూ వస్తే అంతమందిలో నేను ఫస్ట్ ఇక హౌస్ మొత్తం చాలా డల్ ఉంది, ఇందులో ఎవరు కూడా ఎంటర్టైన్ చేసేవాళ్ళు లేరు, ఒక ఇమ్మాన్యువల్ తప్ప రిమైనింగ్ ఎవరు లేరు అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఇమ్మాన్యువల్ కాదు ఇంకా మేము ఉన్నామని చెప్పేసి అంటే ఆ ప్లేస్ని ఎంటర్టైన్మెంట్ ప్లేస్ని భర్తీ చేయడం కోసం నేను కూడా ఉన్నా అని చెప్పేసి డెమోన్ పవన్ కూడా ఎంట్రీ ఇచ్చినట్టుగా నాకు అనిపించింది అందులో. అండ్ హౌస్లో చాలామంది ఉన్నప్పుడు నేను ఏమనుకున్నా, ఇందులో ఇమ్మాన్యువల్ గారు ఒక్కరే బాగా ఆడతారు, అతను ఒక్కడు ఎంటర్టైన్మెంట్ జోన్లో ఉన్నాడు కాబట్టి తన వల్ల మాత్రమే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, రిమైనింగ్ ఎవరు కూడా అంత ఎంటర్టైన్ చేయట్లేరు అని అనుకున్నా. కాదు నాకు తర్వాత ఏమర్థమైందంటే గేమ్స్ మొత్తం కంటిన్యూస్గా చూస్తున్నప్పుడు సంజన గల్రాని గారు చిన్న నాటీ థింగ్స్ చేస్తూ దొంగతనాలు చేయడం ఇట్లాంటివి చేయడం వల్ల తను ఒక ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసింది తను కూడా. అండ్ రీతు ఎలిమినేట్ అయిన తర్వాత డెమోన్ పవన్ కూడా అసలు తన ఆట విధానం కావచ్చు, ఒకప్పుడు ఎవరైతే తనని నువ్వు 7 ఫీట్లో స్లిప్పర్ తీసుకెళ్ళి పెట్టలేదు అని అన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు తన గేమ్ చూసినప్పుడు అరే ఈ గేమ్ ముందు నుంచి ఆడుంటే డెమోన్కి కూడా విన్నింగ్ ఛాన్స్ ఉండేది కదా అని నాకు అనిపించింది. డెమోన్ చేతులారా కొన్ని థింగ్స్ని పోగొట్టుకున్నాడేమో అని అనిపించింది. ఎందుకంటే నేను వాళ్ళ మదర్ వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళ ఫాదరు వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తూ వచ్చారు నా కొడుకు చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా కష్టాలు పడ్డాడు, పేపర్లు వేసుకుంటూ పాల ప్యాకెట్లు ఇట్లా చాలా కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చిండు అని చెప్పేసి చెప్తూ వచ్చిర్రు. సో ఒక రీతు అనే పర్సన్ లేకపోయి ఉంటే అంటే తను ఉన్నా కూడా గేమ్ తను ఆడుకుంటూ ఈ బౌండ్ని మెయింటైన్ చేయకపోయి ఉంటే డెమోన్ పవన్ కూడా ఈరోజు అంటే టాప్ 1 టాప్ 2లో ఉండేవాడేమో అనిపించింది. ఎందుకంటే రీతు ఎలిమినేషన్ తర్వాత డెమోన్ పవన్ డల్ ఉన్న అతను సడన్గా తన ఓటింగ్స్ కావచ్చు ఒకటేసారి మారిపోయినాయి. అంటే నాకు అనిపించింది డెమోన్ ముందు నుంచి ఆడుంటే డెమోన్కి కూడా విన్నింగ్ ఛాన్స్ ఉండేది కదా, ఇప్పటికీ కూడా డెమోన్ అని చాలామంది అంటున్నారు. సో అలా ఉందనమాట. అంటే థర్డ్ ప్లేస్లో డెమోన్ వచ్చిండు అంటే డెమోన్ ఇంకొంచెం మంచిగా ఆడుంటే ముందు నుంచే ఒక స్పెసిఫిక్గా ఈమె కోసం నేను గేమ్ ఆడుతున్నా, తను ఆడమంటే ఆడ, తను కూర్చోమంటే కూర్చుంటా అన్న టైప్లో కాకుండా ఉండుంటే మాత్రం తనకి కూడా విన్నింగ్ ఛాన్స్ ఉండేదని అనిపించింది. యాక్చువల్లీ నేను అనుకున్న స్టార్టింగ్లో ఇమ్మాన్యుయల్ గారు విన్ అవుతుండొచ్చేమో, తను చాలా ఎంటర్టైన్ చేస్తారు, సో గేమ్ కూడా బాగా ఆడుతున్నాడు కదా అని అనుకున్నా. బట్ సడన్గా చేంజ్ అయిపోయింది. ఎప్పుడైతే అంటే అప్పటి నుంచి కూడా మిడిల్లో తనుజని చూసి తనుజ మాట విధానం కావచ్చు ఇవన్నీ నచ్చిన వాళ్ళు తనుజకి ఓట్లు వేస్తూ వచ్చారు. అప్పటి నుంచి కూడా గత కొన్ని రోజులుగా మొత్తం తనుజ అనే టాప్ 1లో ఉంది, టాప్ 2లో కళ్యాణే ఉన్నాడు. కానీ సడన్గా ఏం జరిగిందో తెలియదు. కానీ నిన్న వాళ్ళు ఒక లైవ్ వీడియో పెట్టి అంతా మాట్లాడిన తర్వాత మొత్తం మారిపోవడం, కళ్యాణ్కి మొత్తం ఓటింగ్స్ వచ్చాడు. అంటే కళ్యాణ్ గెలవద్దు అనేది కాదు, కళ్యాణ్ కూడా గెలవాలి, ఎందుకంటే ఒక కామన్ పీపుల్ గెలిస్తే మనందరం కూడా గెలిచినట్టే అని మనం అనుకుంటాం. అలాగే ఒక అమ్మాయి విన్ అవుతే కూడా మనం విన్ అయినట్టే అని కూడా అనుకుంటా. నాకైతే కళ్యాణ్ అండ్ తనుజ ది బెస్ట్ ప్లేయర్స్ అనిపించింది. వాళ్ళు ఎంత ప్యూర్ బాండింగ్తో ముందుకు వెళ్ళారు, ఎంత బాగా గేమ్ ఆడారంటే అంత బాగా ఆడారు. వీళ్ళిద్దరు బాండింగ్ ఎట్లుంటుందంటే ఒకవేళ ఫైనల్స్కి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళుండి ఒకవేళ ప్రైజ్ మనీ విషయంలో కావచ్చు 50-50 పంచుకుంటారా అని ఒక ఆప్షన్ ఇస్తే మాత్రం పనిచేసుకుంటాం అని చెప్పేసి ధారాళంగా అనార్గళంగా చెప్పేస్తారేమో అని అనిపిస్తుంది నాకైతే. అంటే అంత ప్యూర్ బాండింగ్, అంటే వాళ్ళకేమైనా నేను తట్టుకోలేను, నాకేమైనా కూడా వాళ్ళు తట్టుకోలేరు అన్నంత ప్యూర్ బాండింగ్ ఉండే అనమాట. వీళ్ళ ఏవీస్లలో కూడా నాకు ఎక్కువ నచ్చింది అయితే కళ్యాణ్.
నాకు ఒక 8th క్లాస్లో ఒక లవ్ ఉండే, తన పేరు కళ్యాణ్. అనగానే వీళ్ళు ఏవీలో వచ్చేసి మొత్తం వాళ్ళకి సంబంధించిన ప్లే అవ్వడం ఇవన్నీ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది వీళ్ళ పేరు. అంటే ఇలాంటి బాండింగ్ వీళ్ళు బయటికి వెళ్ళాక కూడా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. కానీ తనుజ అయితే ఇక్కడ వరకే పెట్టుకొని తర్వాత వదిలేసే రకం అయితే కాదు, హానెస్ట్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే తన హౌస్లో ఇన్ని డేస్ చూసిన ఒక పర్సన్గా లైవ్లు చూసుకుంటూ తన గేమ్స్ వాళ్ళ మాటలు అన్నీ చూసిన తర్వాత తనుజ అలా వదిలిపెట్టుకోదు అని నాకైతే క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే తను బాండింగ్స్కి ఎంత ప్రియారిటీ ఇస్తుంది అంటే, తను ఒక బాండ్ ఏదైనా ఏర్పరచుకుంటే అంత బాగా వాళ్ళతో మింగిల్ అయిపోయి ఉంటుంది, వాళ్ళతో షేర్ చేసుకుంటుంది. అండ్ వాళ్ళు ఎక్కడ డౌన్ అవుతే కూడా వాళ్ళని లేపడానికి, నువ్వు ఇలా కాదు ఇలా ఆడు అని చెప్పడానికి కూడా ప్రయత్నిస్తుంది. అండ్ కళ్యాణ్ ఏవీలో కూడా అదే చెప్తూ వచ్చారు తనుజ గురించి, తనుజ 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 లేకపోతే కళ్యాణ్కి ఇంత పేరు వచ్చేదా అంటే ఒక 50% మాత్రం తనుజ వల్లనే కళ్యాణ్కి ఒక ప్లేస్ అనేది వచ్చింది. తనని అందరూ కూడా కళ్యాణ్ పడాలా అనే ఒక పర్సన్ని గుర్తుపెట్టుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే టాప్ 1లో ఫస్ట్ తనుజ ఉండే. తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి గేమ్ ఆడడం, వీళ్ళ అండర్స్టాండింగ్ చూసిన తర్వాతనే అందరికీ కూడా వీళ్ళిద్దరు విషయాలలోనే కొన్ని థింగ్స్ కళ్యాణ్ చేయడం కావచ్చు, ఆమె వచ్చినప్పుడు మోకాల మీద కూర్చోగా తను కింద కూర్చోవడం కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ ఒక రెస్పెక్ట్, ఒక ఉమెన్ పట్ల కళ్యాణ్కున్న రెస్పెక్ట్ని గుర్తు చేసినాయి. అండ్ అదే కాకుండా కొన్ని థింగ్స్ ఉన్నాయి. కళ్యాణ్ తన కోసం స్టాండ్ తీసుకున్నాడు, తనుజ కూడా తన కోసం స్టాండ్ తీసుకోవడం జరిగింది. నువ్వు క్యాప్టెన్ అవ్వకపోతే మీ మమ్మీ ఎంత ఫీల్ అవుతుందో తెలియదు కానీ నేను మాత్రం అంతకంటే ఎక్కువ ఫీల్ అవుతా అని చెప్పడం. కానీ ఇవన్నీ థింగ్స్ చూసినప్పుడు వీళ్ళిద్దరు బౌండింగ్ ప్యూర్ అనిపించింది. తనుజ సపోర్ట్ చేసింది యాజ్ యూజువల్, కళ్యాణ్ కూడా తనుజకు సపోర్ట్ చేయడం అయితే జరిగింది. సో మరి ఫైనల్ లిస్ట్లో ఎవరైనా ఉన్నారు అంటే ప్రజెంట్ ఇప్పటివరకు ఓటింగ్ లిస్ట్ చూసుకుంటే మాత్రం కళ్యాణ్ టాప్ 1లో ఉన్నాడు, టాప్ 2లో తనుజ ఉంది. అంటే కళ్యాణ్ పడాల మీద పోస్టర్లు అతికిచ్చి ఫ్లెక్సీలు ఇవన్నీ చేయడం బయట అంతా చాలామంది చేస్తున్నారు. మరి తనుజ విషయంలో మీరు ఎందుకు చేస్తలేరు, మీరు ఎందుకు పట్టించుకోవట్లేరు అనే ఒక డౌట్ చాలామందికి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ వస్తారు. అందులో క్లియర్గా తనుజ లోపలికి వచ్చే ముందు ఒక మాట చెప్పిందంట, నేను ఆడియన్స్ ఏ విధంగా అయితే నన్ను చూడాలి అనుకుంటున్నాను నేను అదే విధంగా ఉంటా. ఆడియన్స్ చాయిస్ మొత్తం, ఆడియన్స్ నన్ను నిలబెట్టాలి అనుకుంటే నిలబెడతారు, లేదు వద్దు అనుకుంటే వాళ్ళు నాకు ఓట్స్ అయ్యారు. టోటల్గా నేను వాళ్ళ త్రూనే వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పేసి తను ఒక మాట చెప్పి లోపలికి ఎంటర్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో ఆ ఒక్క మాట కోసం ఈరోజు తనుజ అందరి గుండెల్ని గెలుచుకుందని చెప్తాను నేను ఈ మాటకైతే. ఎందుకంటే ఒక అమ్మాయి ఎలా ఉండాలి, అసలు పద్ధతి అంటే ఇదే కదా. ఆమె వేసే డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ద వే తను మాట్లాడే విధానం కావచ్చు, సో అంతమంది గుండెల్ని దోచుకున్నది ఆమె. అంటే ఒక అమ్మాయికి చాలా వరకు అందులో ఉందంటే నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. కానీ తనుజ విషయానికి వచ్చేసరికి మాత్రం ఎంత పాజిటివిటీతో తను ఉందంటే ఇంతవరకు కూడా తను స్టార్టింగ్ చెప్పింది, నేను ఎవరితో కలవలేను, మింగిల్ అవ్వలేను, కానీ నేను ఒకరితో మింగిల్ అయ్యి మాట్లాడుతున్నా కలుస్తున్నా అంటే మాత్రం వాళ్ళని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పేసి తను చెప్పిన మాటలో నాకు అనిపించింది అనమాట. సో అది తను నెరవేర్చింది. నేను న్యాయం వైపే ఉంటా, అది ఎవరైనా సరే ఆ పొజిషన్లో ఎవరున్నా కూడా నేను న్యాయానికే ముందు నిలబడతా అని చెప్పింది. తను కొన్ని ఛాన్సెస్లో కూడా బిగ్ బాస్ వచ్చి నీ డిసిషన్ చెప్పు అంటే నేను ఆడియన్స్ డెసిషన్కే వాల్యూ ఇస్తా అని చెప్పడం కావచ్చు, కొన్ని థింగ్స్ తనుజాలో చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. మనం రిస్క్లో ఉన్నప్పుడు నువ్వు సేవ్ అవ్వడానికి నువ్వు నీకున్న పవర్స్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా లేదు, నేను ఆడియన్స్తోనే వెళ్తా అన్నది నాకైతే అసలు. అంటే ఆడియన్స్కి ఇంత ప్రియారిటీ ఇస్తారా అంటే తనుజాని చూసే నేర్చుకోవాలి అంత ప్రియారిటీ ఇవ్వడం అని కూడా నాకు అనిపించింది అనమాట. మొత్తం మీద వీళ్ళు చూస్తున్న వాళ్ళందరికీ కూడా కనెక్ట్ అయిపోయినాయి. అండ్ కళ్యాణ్ పడాల, తన వయసు చిన్నదే కావచ్చు కానీ తను ఆలోచించే విధానం, తను మాటలు కావచ్చు, తన ప్రవర్తన కావచ్చు, ప్రతిదీ కూడా ఇది కదా సంస్కారం అంటే, ఇది కదా మాట విధానం అంటే, ఇలా కదా ఉండాల్సింది అని అనుకున్న ఒకే ఒక్క పర్సన్ కళ్యాణ్ పడాల. నాకైతే హానెస్ట్గా కళ్యాణ్ తనుజ ఇద్దరు నచ్చారు గేమ్లో. అంటే ఇప్పుడు ఓటింగ్కి వచ్చేసరికి ఈ కళ్యాణ్కి ఓటేయాలా లేకపోతే తనుజకు ఓటేయాలా అంటే సమ్టైమ్స్ డైలమాలో కూడా పడిపోతారు కొంతమంది. ఎందుకంటే ఇద్దరు కూడా అంత బాగా ఆడిరు కాబట్టి వాళ్ళ బౌండింగ్ని బట్టి. అండ్ వీళ్ళిద్దరు చిన్న క్యూట్ మూమెంట్స్ కావచ్చు చాలా బాగా అనిపించినాయి, అందరినీ ఆకట్టుకున్నాయి కూడా. సో మరి ఇప్పటివరకు అయితే విన్నింగ్ ఛాన్స్ అంతా కూడా కళ్యాణ్కే ఉంది, కళ్యాణ్ పడాలకి. మరి కళ్యాణ్ పడాలా ఒకవేళ అక్కడికి వెళ్ళి కప్పు తీసుకునే ముందు ఏమైనా నాగార్జున సార్ ఉండి ఇలా కాదు ఇలా అని ఒకవేళ చెప్పి తనుజ కూడా ఏదైనా ఛాన్స్ వస్తుంది, నువ్వు ఒక సాక్రిఫైస్ చేస్తే అంటే మాత్రం తను అక్కడ కూడా సాక్రిఫైస్ చేసేలానే ఉన్నాడు. నాకైతే అలానే అనిపించింది. కానీ తను ఎంత సాక్రిఫైస్ చేసినా కూడా
తనుజ మాత్రం అలా తీసుకోదు అనేది నా అభిప్రాయం. బట్ చూద్దాం మరి ఏం జరుగుతుంది. అండ్ మీరు ఇప్పటివరకు చూసిన దాంట్లో మీ ఓటింగ్స్ ప్రకారం మీరు ఎవరికి ఓటేశారు, ఎవరు గెలవాలని మీరు కోరుకున్నారు చెప్పండి. నాకైతే ఫైనల్గా అయితే కళ్యాణ్ విన్నర్ అని అయితే ఇప్పటివరకు ఓటింగ్స్ ప్రకారం అయితే తనకి ఎక్కువ వచ్చినాయి. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నాగార్జున సార్ ఏదైనా డిసిషన్ చెప్పి వీళ్ళకి చాయిసెస్ ఏమైనా ఇస్తే మాత్రం తారుమారు అవ్వచ్చు. బట్ అప్పటివరకు మాత్రం కళ్యాణ్ పడాలా ఈజ్ అ విన్నర్.